మత్స్యకార జాతిని ఏదో అన్నానని దాన్ని పొలిటికలైజ్ చేయడం కోసం కొందరు రాజకీయ స్వార్థమైనటువంటి కొందరు రాజకీయ నాయకులు పొలిటికలైజ్ చేస్తున్నారు. ఒక్కసారి మీడియా మిత్రులకి నేను ఆ రోజు మాట్లాడిన సందర్భాన్ని వాళ్ళు పెడుతున్న వీడియోని నేను ఏం మాట్లాడింది చూపించిన తర్వాత నేను వివరంగా మళ్ళీ వివరాలు చెప్తాను. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని ఏం చేయలేదు. నేను తెలిసి మాట్లాడాను. నేను ఏదో నోరు ఉందిగా పెడితే వాళ్ళు రాలిపోతుంది. అది వాళ్ళు పెట్టిన వీడియో. నేను ఒరిజినల్ గా మాట్లాడింది అంటాడు. ఈ గుడిలో టీటీడీ నిధులు వచ్చేసి టీటీడీ నిధులతో కట్టి ఈ గుడి నేను కట్టని చెప్పుకున్నానంట. కొండబాబు చూడు, గుడి కట్టడానికి ఇప్పుడు 4 కోట్ల పైన అయింది నాకు. అది నా కుటుంబ సభ్యుల సహకారంతో కట్టే నా గుడిని ఎవరి డొనేషన్ తీసుకోలేదు. నీలాగా నువ్వు ఒక గుడి కడితే 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల వసూలు చేసే జాతి నీది, 10 కోట్ల వసూలు చేసే కుటుంబం నీది. కనుక నీలాగా ప్రజల దగ్గర డొనేషన్ తీసుకుని ఏం చేయలేదు నేను. ఓకే, నేను మొదటగా 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు చేసే వసూలు చేసే జాతి నీది అని వెంటనే రెక్టిఫై చేసుకుని 1 కోటి రూపాయలు గుడి కడితే 10 కోట్ల రూపాయలు వసూలు చేసే కుటుంబం నీది అని నేను రెక్టిఫై చేసిన వెంటనే చెప్పాను. దాన్ని ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఈ మీడియా ప్రభావంతో సోషల్ మీడియా ప్రభావంతో దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళ జాతిని నేనేదో అనేసానని చెప్పేసి అని ఈరోజు తను రాజకీయం చేయడం జరుగుతుంది. వాళ్ళ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే, ఎప్పుడు కూడా గౌరవించాను. ఆ జాతికి సంబంధించి ఖచ్చితంగా చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ జాతి నాయకుల కన్నా కూడా ఆ జాతి కోసం ఎక్కువ కష్టపడి ఆ జాతి అంతా బాగుండాలి అని ఆరాటపడేవాడిని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎమ్మెల్యే అవడం అనేది అదృష్టం అని. ఆ అదృష్టం వరించింది కాబట్టి నేను ఉన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని జాతులకి పనిచేయాలనే దృక్పథం ఉన్నాను. ఈరోజు ఎవరైతే నా మీద స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఉన్నారో ఆ జాతి నాయకులకి అందరికీ నా విన్నపం ఒకటే, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మత్స్యకార జాతిని గౌరవిస్తాను, ఆరాధిస్తాను. వాళ్ళ కోసం నేను పనిచేసానని చెప్పుకుంటున్నాను. ఆ పనిచేసే ఉదాహరణలు కూడా ఈరోజు చెప్తున్నాను. ఇంతమంది నాయకులు, మత్స్యకార నాయకులు అందరూ ఈరోజు వచ్చారంటే కేవలం మీరు నా మీద చేసే దుష్ప్రచారానికి బాధపడి వాళ్ళందరూ ఈరోజు రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఎవరైతే మీరు చెప్పుకుంటున్నటువంటి మత్స్యకార జాతికి నాయకుడు అనుకుంటున్నారో అతని చేతిలో మోసపోయిన వాళ్ళు, అతని చేత జాతికి ఏం ప్రతిఫలం లేకుండా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా బాధపడి ఆ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాం, కాకినాడ పట్టణంలో జాతికి సంబంధించి గౌరవాన్ని, గుర్తింపుని తీసుకురావడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పి నా పక్కన ఉన్నారు ఎమ్మెల్సీ గారు, మా సోదరి. ఎప్పుడన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ మిగతా నాయకులు ఎవరన్నా ఎమ్మెల్సీ ఎవరికైనా ఇప్పిందని ఏ రోజన్నా ప్రయత్నం చేశారా? ఏ రోజు ప్రయత్నం చేయలేదు. వచ్చిన అవకాశాన్ని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు మన జిల్లాకి ఇచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుని వాడబల్జీ కుటుంబానికి సంబంధించినటువంటి మా మత్స్యకార సోదరి మనకి ఈరోజు ఎమ్మెల్సీ ఇప్పించుకోగలిగాం. మరో సోదరుడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి బందర హరి గారు, సీనియర్ నాయకుడు, మత్స్యకార జాతివాడే. ఆ నాయకుడికి మా జగన్మోహన్ గారు గుర్తించి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఎప్పుడన్నా చరిత్రలో ఉందా? కాకినాడ మున్సిపాలిటీలో డిప్యూటీ మేయర్ని ఒక మత్స్యకార కుటుంబానికి ఇవ్వడం ఏ రోజన్నా ఉందా? చరిత్రలో ఉందా? కొండబాబు అన్నవాడు జాతి నాయకుడే కదా, ఏమన్నా చేశాడా? డిప్యూటీ మేయర్ని చేసింది మేము. నేనున్న ఈ 5 సంవత్సరాల్లోనే ఒక డిప్యూటీ మేయర్ చేసుకోగలిగాం. మా బందనగిరి గారికి, బందనగిరి అబ్బాయి కూడా వచ్చారు, ఇక్కడ ఉన్నారు బందనగిరి కుటుంబ సభ్యులు, బందనగిరి అబ్బాయి కూడా వచ్చారు. బందనగిరి గారికి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఇచ్చుకున్నాం. అన్నిటికంటే ఉన్నతమైన పదవి ఎమ్మెల్సీ తెచ్చుకోగలిగాం. జాతికి గౌరవించి జాతి బాగుండాలని కోరుకునే వాడిని నేను. ఎప్పుడన్నా జాతి కోసం ఒక్క పదవి ఇప్పించేవారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను కొండబాబు గారిని, మిగతా నాయకులందరినీ కూడా. అదేవిధంగా అతి ముఖ్యమైనది ఈరోజు మల్లాడి సత్యలింగ నాయకులు గారంటే అందరికీ గౌరవమే. పెద్ద మనిషి, కొన్ని వేల ఎకరాలు ఆ రోజుల్లో చదువు కోసం ఇచ్చి ఎంఎస్ఎన్ చార్టీస్ అనే ఒక సంస్థను పెట్టి పేదవాళ్ళు చదువుకోవాలి, ముఖ్యంగా మన జాతి వాళ్ళు చదువుకోవాలని నాయకులు గారు అనుకుని బ్రహ్మాండమైన ఎంఎస్ఎన్ చార్టీస్ పెడితే ఆ మహానుభావుడికి వర్ధంతులు, జయంతులు చేయలేక
డబ్బుల కోసం బయటికి వెళ్ళే పరిస్థితి వస్తే కౌన్సిలర్ రిజల్యూషన్ చేయించింది నేను. ఆయన వర్ధంతి వస్తుంది రేపు 21వ తారీఖున ఆయన వర్ధంతి వస్తుంది. ప్రభుత్వ నిధులతో అధికార లాంఛనాలతో ఆయన కార్యక్రమాలు చేయాలి అని నిర్ణయం తీసుకుని ఒక పెద్ద జాతి నాయకుడు ఆయన. ఆ నాయకుడికి ప్రభుత్వ పరంగా రిజల్యూషన్ చేసినటువంటి వాడిని నేను, నా కౌన్సిల్ సభ్యులని. ఏ రోజున ఆలోచించారా సత్యనారాయణ నాయకర్ గారికి మన జాతివాడు అతని గౌరవం లభించట్లేదని ఏ రోజున మీరు ఆలోచించారా? ఎస్, ఖచ్చితంగా చెప్తున్నాను గౌరవంగానే. ఏదైతే ఎంఎస్ఎన్ చార్టీస్ ఉందో ఈరోజు నా నిధులతో బ్రహ్మాండంగా రోడ్లు వేయించి ఈరోజు పిల్లలందరూ కూడా వర్షంలో మోకాళ్ళ లోతు నీళ్ళలో మునిగిపోతుంటే అభివృద్ధి చేసి ఈరోజు నేను చేయడం జరిగింది. నా సొంత నిధులతో, అదేమో గవర్నమెంట్ నిధులతో రోడ్లు వేయించాను. నా సొంత డబ్బులతో దగ్గర 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను రోడ్లు వేస్తే, ఫిల్లింగ్ చేస్తే, ఆట ప్లే గ్రౌండ్ బాగుందని ఫిల్లింగ్ చేస్తే కోర్టుకి వెళ్ళి ఆపేసిన పరిస్థితి. ఎవరు జాతి కోసం చేస్తుంది? ఎవరు? ఇప్పుడు నేను మత్స్యకార కుటుంబంలో పుట్టకపోవచ్చు, కానీ మత్స్యకార జాతి కోసం తప్పించేవాడిని. నేను పనులు కూడా చేశాను. ఏం పనులు కూడా చేసి చెప్పానో చెప్తాను, అన్ని 1 by 1 చెప్తాను. అదేవిధంగా డెవలప్మెంట్ సంబంధించి కొండబాబు గారు ఆఫీస్ ముందు ఉండేది డ్రై ఫిష్ మార్కెట్. వాళ్ళ ఎండల్లో ఎండిపోతుంటే, ఎండు చేప వ్యాపారం చేసిన ఎండలో ఎండిపోతుంటే కనీసం వాళ్ళ కోసం తలసేకరణ కూడా చేయలేదు. వాళ్ళ కోసం ఆలోచించినటువంటి పరిస్థితి. అప్పుడు మా కార్పొరేటర్లు అందరూ చెప్తే ఏటుమొగల ఫిష్ మార్కెట్ కట్టించి, బ్రహ్మాండమైన ఆధునికమైన ఫిష్ మార్కెట్ కట్టించి, డ్రై ఫిష్ మార్కెట్ కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లారం పార్కు, ఏటుమొగల పార్క్ లేదు ఈరోజుకి వచ్చి. మల్లారం గుడి దగ్గర పార్క్ ఉంటే ఆ పార్క్ చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి ఈరోజు పార్క్ని డెవలప్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఏటుమొగ వాస్తవ్యులు ప్రజలు కదా వాళ్ళు, వాళ్ళ కోసం అని చెప్పేసి పార్క్ కట్టి ఈరోజు పిల్లలు తీసుకుని సాయంత్రం మాటు వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలని పార్క్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఏటుమొగల రోడ్లు, ట్రైన్లు. ఎస్, నువ్వు పుట్టిపెరిగిన కొండబాబు పుట్టిపెరిగిన ఏరియా అది ఏటుమొగ. ఏటుమొగను ఏ అభివృద్ధి చేసామని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎస్, నేను అన్ని చేయగలిగాను. మహిళలు టాయిలెట్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇమ్మీడియట్గా ఒకటిన 3 నెలల్లో టాయిలెట్ కట్టించి మొన్న రోడ్డు ఓపెన్ చేస్తాం. ఇంకోటి వారం రోజుల్లో ఇంకో ఏరియా ఎర్ర రోడ్లో కూడా టాయిలెట్లు ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఎప్పుడైనా ఆలోచించావు? ఏటుమొగ ఒకే రోడ్డు ఉండేది, కనెక్టివిటీ లేదు. ఈరోజు ఏటుమొగ శ్మశానం నుంచి ముత్తానగర్కి కనెక్టివిటీ తీసుకొచ్చే రోడ్డుని వేయించడం స్టార్ట్ చేసాం. ఏటుమొగలో ఎస్, నువ్వు ఎక్కడన్నా చెప్పు, ఏటుమొగలో ఏ సందు చూసుకున్నా కూడా అన్నిట్లో రోడ్లు వేయించి డెవలప్ చేసే కార్యక్రమం చేసాం. అదేవిధంగా ముఖ్యంగా బోటు ఓనర్స్ అసోసియేషన్ బిల్డింగ్, గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఏ రోజు పట్టిన సందర్భాలు లేవు. వాళ్ళకి స్థలం ఇచ్చి బిల్డింగ్ కట్టుకోండి అని చెప్పినోడు నేను. అన్నింటికంటే ముఖ్యమైనది గంగమ్మ తల్లి గుడి కట్టుకుంటాను, మత్స్య దేవాలయం కట్టుకుంటానంటే, మత్స్యనారాయణ స్వామి దేవాలయం కట్టుకుంటానంటే కాలభైరవుడిది, అదే గంగమ్మ తల్లిది. మన 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 మతం, మన జాతి వాళ్ళందరూ ఆరాధించే దేవుడు వాడు. వాళ్ళ గుడి కట్టుకోవడానికి స్థలం నీవున్న హయాంలో ఇవ్వకపోతే నేను వచ్చిన తర్వాత వాళ్ళకి స్థలం ఇచ్చి గుడి కట్టించే కార్యక్రమం చేసాం. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు దుమ్ములపేట తీసుకో. దుమ్ములపేటలోను ఏటుమొగలోను ఎక్కువ మత్స్యకార కుటుంబాలు ఉండే ప్రాంతాలు. దుమ్ములపేటలో తిరుగు, ఎక్కడా సరే డెవలప్మెంట్ జరగలేదు, పల్ల రోడ్డు వేయలేదని చెప్పు, వేయడానికి రెడీగా ఉన్నాను. నువ్వు ఎమ్మెల్యేగా దిగిపోయిన టైంకి నేను ఎమ్మెల్యేగా వచ్చిన టైంకి వ్యత్యాసం చూసుకో, ఎంత డెవలప్ చేయగలిగాను. పైపచ్చి దుమ్ములపేట దత్తత తీసుకుని నువ్వు డెవలప్ చేయకుండా ఉద్దేశించినటువంటి దుమ్ములపేటను నేను డెవలప్ చేశాను ఈరోజు. ఎస్, ఖచ్చితంగా చెప్తున్నా. ఇదే విధంగా ఈయనకే కాదు, కొండబాబుకే కాదు, జిల్లాలో ఉన్న మత్స్యకార నాయకులు అందరికీ నా విన్నపం ఒకటే కాదు, కాకినాడ రండి, మా మత్స్యకార నాయకులతో మీరు ఇంటరాక్ట్ అవ్వండి. ఏం చేశానంత చెప్తాను. మన జిల్లాలో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మత్స్యకార గ్రామాలు కానీ మత్స్యకార ప్రాంతాలు కానీ తీసుకుంటే నేను డెవలప్ చేసినంత విధంగా ఎవరు డెవలప్ చేయలేదు. ఈ విషయంలో ఖచ్చితంగా నిలబడున్నాను. అదేవిధంగా అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, కొండబాబు కూడా ఎక్కువ మంది మత్స్యకార కుటుంబాలు, ఎక్కువ మందికి ఆల్మోస్ట్ అందరూ కూడా నివసించేది ఆధారపడేది బోట్స్ మీద. కొండబాబు హయాంలో 5 బోట్లు కాలిపోయినాయి. అతనున్న 5 సంవత్సరాలు 5 బోట్లు కాలిపోతే కనీసం ఒక్క బోటు కూడా నష్టపరిహారం తెప్పించలేకపోయాడు. మీ జాతి వాళ్ళే కదా, ఎందుకు రాలేదు ఆ రోజు ప్రేమ మీ జాతి వాళ్ళ మీద? ఎస్, ఖచ్చితంగా చెప్తున్నాను. ఏదైతే బోట్లు కాలిపోయినాయో, నేనుండగా 5 బోట్లు కాలిపోయినాయి. 5 బోట్లో ఉన్న పెద్దలు జానకిరామ్ గారు ఉన్నారు. బోటు మొత్తం కాలిపోయింది, సముద్రంలో మునిగిపోయింది కూడా. 5 లక్షలు తెచ్చాం. మిగతాది కాటాడి రామకృష్ణ పరమహంస గారు, అది అరదాడి నోకం గారికి 10 లక్షలు, ఓలేటి రాంబాబు గారికి 10 లక్షలు, జై గారికి 10 లక్షలు, పాలిపు జై గారికి, కాలాడి వెంకటేశ్వర గారికి 5 లక్షలు, కాటాడి వెంకటేశ్వర 5 లక్షలు.
ఎస్ మచ్చిగా వాళ్ళందరినీ తీసుకొచ్చాను ఇక్కడికి, బోటు ఓనర్స్ వాళ్ళందరూ కూడా నష్టపోయిన వాళ్ళు, బోట్లు కాలిపోయిన వాళ్ళు. ఏం మీ జాతి కాదా? కానీ జిల్లా నాయకులు కానీ జిల్లా నాయకులు ఇతర రాష్ట్ర నాయకులు కూడా తెలుసుకోండి, మీ జాతి కోసం ఎంత చేస్తానంది. ఒక్క మాట పట్టుకుని జాతికి అన్యాయం చేశాడు, జాతికి అన్యాయం చేశాడు. నేను కొండబాబుని ఉద్దేశించి అన్న మాట టంగ్ స్లిప్ అయ్యి ఆ జాతి అని వచ్చింది తప్ప, మీ జాతి అంటే నాకు ఎప్పుడు గౌరవమే కాదు, జాతి అభివృద్ధికి ఎప్పుడు ముందుంటాను. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనది కొండబాబు కళ్యాణ మండపంలో కంబాల సత్యానందం గారని ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఆయన. అంటే కొండబాబు కళ్యాణ మండపానికి ఎలక్ట్రికల్ ఎవరికైనా పెళ్లి చేసుకున్నా ఏం చేసుకున్నా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అతనికి మరి డబ్బు ఎక్కడ పోయిందో తెలియదు. అది 5 లక్షలు తీసుకుంటాడు, 3 లక్షలు తీసుకుంటాడు కొండబాబు. ఆ డబ్బు ఎవరి కోసం ఖర్చు పెడతాడో పోసి తెలియదు. కానీ అతను లివర్ ప్రాబ్లం వచ్చి చనిపోతే, కొండబాబు కళ్యాణ మండపంలో ఉండి లివర్ ప్రాబ్లం వచ్చి చనిపోతే మత్స్యకార జాతికి సంబంధించిన వాడే అతను కూడా 10 లక్షల రూపాయలు నేను సీఎం గారితో మాట్లాడి తెప్పించాను. అన్ని డీటెయిల్స్ కూడా కావాలి ఇస్తాను. నేను చెప్పేది ప్రతిదీ వాస్తవం. ఈయన మటుకు మా జాతివాడు కాదా? ఏ రోజన్నా కొండబాబు 5 సంవత్సరాలు గతంలో లాస్ట్ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క మత్స్యకారు కుటుంబానికి, నష్టపోయిన కుటుంబానికి సీఎం దగ్గర ఏమైనా రిలీఫ్ ఫండ్ తెచ్చావా నువ్వు? ఇందులో బోట్లు కాలిపోయిన వాడికి నా సొంత డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. అయ్యో పాపం నష్టపోయారని బాధపడి ఎంత ఇచ్చినదని చెప్పను, నేను ఇవ్వడం అయితే జరిగింది. పక్కన ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, నాయకులు ఉన్నారు, అడగండి. బోటు వాడస్ ఉన్నారు, ఇచ్చారా లేదా వాళ్ళు అడగండి. కానీ ఎప్పుడు బయట చెప్పుకోలేదే, ఇచ్చి ఇవ్వదప్పుడు నేనేమి ఫోటోలు తీర్చుకోలేదే. సహాయం చేయాలనుకున్నాను, చేశాను. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకునే మనస్తత్వం కాదు నాది. వాళ్ళు వెళ్ళినప్పుడు బాధపడితే నా కళ్ళం నీరు కూడా వచ్చి నేనున్నానని ధైర్యం చెప్పాను. ఆ రోజు చెప్పి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి 10 లక్షల రూపాయలు తెచ్చి నా సొంత డబ్బులు ఇచ్చిన సందర్భాలు వాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని అడగండి. జాతి కోసం పాటుపడేవాడు ఎవడన్నా ఉంటే నేనున్నాను. మీ జాతిని మోసం చేస్తున్నవాడు మీ నాయకులే. కనుక మీరందరూ జిల్లాలో ఇది సోషల్ మీడియాలో పెట్టేసి ధర్నాలు చేసేసి ఏం చేసినా మీరు ఎక్కడ ధర్నా చేసుకుని నేను లెక్క చేయను. కాకినాడలో మత్స్యకారు కుటుంబాలంటే నేను ఏం చేశానో మత్స్యకారు కుటుంబాలు తెలుసు ఇక్కడ. అదేవిధంగా కొండబాబు గారు 2014-2019 ఎమ్మెల్యే అయిన సందర్భంలో ఒక్క ఇల్లు నీ మత్స్యకార కుటుంబానికి కానీ మత్స్యకార జాతి కోసం ఒక్క ఇల్లు కట్టించావా? కట్టిస్తానని తీసుకెళ్ళి చూపించు. నువ్వున్న 5 సంవత్సరాలు ఒక్క ఇల్లు పూర్తి చేశాను, ఇదిగో పూర్తి చేశాను, ఈ ఇల్లు గృహప్రవేశం చేయించాను, ఒక్క ఇల్లు చెప్పించండి. నేను చెప్తాను ఖచ్చితంగా. నేను ఈరోజు ఒక్క మత్స్యకార కుటుంబాలకి కాకినాడలో 30,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే 9,797 మందికి, ఒక్క 9,797 మందికి మత్స్యకార కుటుంబాలకే నేను ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులందరికీ ఉండాలి. జోన్ 3లో ఉంది. SEZ మన పోర్ట్లాండ్ CRZ జోన్ 3లో ఉంది. 116 ఎకరాలు ఎక్విజిషన్ చేస్తే ఆ 116 ఎకరాలు కూడా నామ్స్ ఉన్నాయి. కేవలం 116 ఎకరాలు మత్స్యకారులు మాత్రమే వాళ్ళ ఆ భూమి. నేను పోర్ట్లో ఏదైతే 116 ఎకరాలు తీసుకున్నానో కేవలం మత్స్యకార కుటుంబాలకు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అక్కడ కేవలం రూల్స్ ప్రకారం సముద్రానికి దగ్గర ఉన్న భూములు మత్స్యకార కుటుంబాలకు ఇస్తే ప్రభుత్వానికి అడ్డు లేదు, CRZకి అడ్డు లేదు. అటువంటిది ఆ భూమి నేను ఫిల్లింగ్ చేసి ఇద్దామని ప్రక్రియ స్టార్ట్ చేసే సమయానికి కోర్టుకి వెళ్ళి ఆ ప్రక్రియ ఆపేశాం. ఇందులో ఎవరు నష్టపోయారు? మీ జాతే నష్టపోయింది. ఇందులో కొండబాబు వలన ఆ పోర్ట్లో 116 ఎకరాలు కోర్టులో వేయటం వల్ల మీ జాతే నష్టపోయింది. దయచేసి పక్క రాష్ట్రంలో నాయకులు కానీ పక్క జిల్లాలో నాయకులు తెలుసుకోండి. ఇక్కడ మీ జాతికి అన్యాయం మీ మనిషి చేస్తున్నాడు, నేను కాదు. నేను చేయాలని మనస్తత్వం ఉన్నవాడిని. 2014-2019లో 2014 నేను ఓడిపోవడం జరిగింది. నేను ఓడిపోయినప్పుడు విశ్లేషణ చేసుకున్నాను. ఎక్కడ నాకు మెజార్టీ రాలేదు, ఎక్కడ లేదంటే ఎక్కడైతే మత్స్యకార కుటుంబాలు ఎక్కువ నివసిస్తున్నాయో